నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు కరీంనగర్ 60వ వార్డులో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న తరుణంలో డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు లబ్ధిదారులు, సిలిండర్లైన రుణమాఫీ తదితర హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేషన్ కార్డులో పేరు లేనివారు, ఇండ్లు రానివారు అధైర్యపడవద్దు. అందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు అర్హులైన వారికి వస్తాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అహ్మద్ అలీ, కల్పన తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సుమారు 450 పైచలకు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. అలాగే 331 అప్లికేషన్ వస్తే దానిలో 194 ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్ట్ వచ్చింది. అలాగే 48 మెంబర్స్ రేషన్ కార్డు వాళ్ళ లిస్ట్. అలాగే ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారము రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇస్తున్నది. ఈ ప్రభుత్వం 4 పథకాలు ఇప్పటిదాకా పూర్తి చేసినది. ఆర్టీసీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మనకు ఉచిత కరెంటు కానీ, ఇది రేషన్ కార్డు, మన ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకాలు చేసుకుంటూ పోయి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతానని మా మంత్రి గారు కూడా చెప్పారు. అలాగే ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటానని చెప్పినారు. రేషన్ కార్డు గురించి కానీ దేని కానీ మన ప్రజలు 60 డివిజన్లో బాగా ఉత్తేజాలు ఉన్నారు. బాగా సంబరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతగా చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రజలతో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. వీళ్ళకి అప్లికేషన్ లేకుంటే, ఫామ్స్ లేకుంటే మేము కూడా చేయడానికి మా సహాయం కూడా చేస్తాము. ఈ 60 డివిజన్ కాంటెస్ట్ లాస్ట్ టైం నేను కాంటెస్ట్ చేసిన అలా తరఫున మా తరఫున ఇంత సాయం అంతే మా ప్రజలకు, డివిజన్ ప్రజలకు మేము చేయగలని మేము కృషి చేస్తున్నాము. నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీ, మైనార్టీ సెల్ సిటీ ప్రెసిడెంట్, కరీంనగర్ 60 డివిజన్ కాంటెస్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏంటంటే ప్రజాపాలన అంటే ప్రజలకి అందుబాటులో, ప్రజల క్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి పాటుపడే ప్రభుత్వం కాబట్టి ప్రజలది ఫస్ట్ మనం ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఈరోజు దరఖాస్తు తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్ర పరంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని చెప్పేసి మాకు ఆదేశాలు అందాయి. దాని ప్రకారంగానే ఈరోజు 60 డివిజన్లో వార్డు సభ నిర్వహించడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 60 డివిజన్లో వార్డు సభ నిర్వహించబడుతుంది. దానికి ఇప్పుడే సుడా చైర్మన్ గారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు వచ్చి వారికి దిశానిర్దేశం చేశారు వార్డు ప్రజలకి. అలాగే మేము కాంగ్రెస్ కార్యకర్తలం అందరికీ కూడా ఈ దిశానిర్దేశం చేస్తూ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి, అర్హత కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఏవైనా రాకపోయినా, ఎంక్వైరీ జరగకపోయినా మళ్ళీ వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఈరోజు వార్డు సభ నిర్వహించడం జరిగింది. అలాగే రేషన్ కార్డులో అదనంగా పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళ నేమ్స్ ఏమైనా ఎంటర్ కాకపోతే వారికి కూడా కొత్తగా నేమ్స్ ఎంటర్ చేసుకోవడానికి వీలుగా రేషన్ కార్డు దరఖాస్తు కూడా అందుబాటులో ఈరోజు వార్డు సభలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, రేషన్ కార్డు దరఖాస్తు రెండూ కూడా మేము ఈరోజు సభలో పెట్టడం జరిగింది. అందరూ కూడా డివిజన్ ప్రజలందరూ చాలా మంది ఈరోజు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ఈ అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారికి ఉన్న డౌట్లు మేము క్లారిఫై చేస్తున్నాము. అందుకు ఇంకా అంటే 2 రోజులు కూడా 24th వరకు కూడా ఇది నిరంతర ప్రక్రియగా, మార్చి వరకు నిరంతర ప్రక్రియగా ఉంటుంది. 24th వరకు మాత్రం అప్లికేషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి మేము వారికి చెప్పడం జరుగుతుంది. నా పేరు గండే కల్పన, కాంగ్రెస్ లీడర్. కలెక్టర్ చేతిలో, కమిషనర్ చేతిలో ఉన్నది. ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మీకు అన్ని పేపర్లో టీవీ వస్తుంది, ఇన్ని లక్షల శాంక్షన్ అయింది. అప్పుడు దాని తర్వాత ఒక 3-4 రోజులకు మా లిస్ట్లో పేరు ఉందా లేదా చూసి చెప్తాం. ఎందుకంటే శాంక్షన్ ఒక్కటి చేసేది కాదు, కమిషనర్ చేసేదో, కలెక్టర్ చేసేదో, ఎమ్మెల్యే చేసేదో, మంత్రి చేసేదో కాదు. కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ఇస్తుంది రేషన్ కార్డు. కాబట్టి రేషన్ కార్డు పేపర్లో టీవీ కాదు. దాని తర్వాత రావాల్సిన ఉన్నాం. లేని వారు మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ ఇవ్వండి. అప్లికేషన్ తీసుకుంటారు. రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్థలం ఉండి 5 లక్షల ఆర్థిక సాయం చేసే ప్రభుత్వం, అటువంటి వాళ్ళు ఇలా అప్లికేషన్ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. ఇప్పుడు మా మిత్రులు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇలా ప్రజాపాలన నడిపిస్తూ, ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాలి, అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇలా
ఈ వార్డు సభను నిర్వహించడం జరుగుతుంది. గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సర్వే అయ్యి ఆ లిస్టు చూపించారు. ఆ లిస్టులో వచ్చిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళకు అవకాశం ఉంది అని ఆ లిస్టు తయారు చేశారు. అంత మాత్రాన మీకు ఆ లిస్టులో పేర్లు అన్నంత మాత్రాన మీకు రానట్టు కాదు. మీరు ఇలా అప్లై చేసుకోండి. గతంలో మీరు అప్లై చేసి ఉంటే అది మీకు రాలేకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి, మళ్ళీ వస్తాను. రేపు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎల్లుండి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ డివిజన్ అధికారులు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులో ఉంటాడు. మీరు 2-3 రోజులు అది వార్డ్ ఆఫీసర్, ఈ వార్డ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నాడో ఈ నెంబర్ కూడా తీసుకోగలరు. మీరు ఎవరైనా బంధువులు దగ్గర ఎవరైనా ఊళ్ళలో పోయి అందుబాటులో లేకపోతే ఈ వార్డ్ ఆఫీసర్ కూడా రేపు అప్లికేషన్ చేయొచ్చు, లేదంటే మున్సిపల్ ఆఫీసర్ కూడా చేయొచ్చు. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సి వస్తుంది. ఆ లిస్టులో పేరు రాను మాకు రాలేదు అనేది అభిప్రాయానికి లేదు. తప్పకుండా ప్రతి ఇల్లు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తాం. మనందరూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి కార్పొరేటర్ వాళ్ళు ఉన్నారో గారికి, అదేవిధంగా రాజ్కుమార్ గారికి, మీకు అందరికీ కూడా పేరు పేరుగా అహ్మద్ మా గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్ అహ్మద్ గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో సంస్థ పెడతాం. ఏమంటే